ఓకే. సో స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ ఫర్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అసలు స్టాటిస్టిక్స్ అంటే ఈ స్టాటిస్టిక్స్ ఎందుకు యూజ్ చేయాలి? ఈ స్టాటిస్టిక్స్‌లో మళ్ళా ప్రాబబిలిటీకి కనెక్షన్ ఏంటి? సో ఈ రెండిటితోటి మనం ఎలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ చూస్తాం? అండ్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? సో మనం మెషిన్ లెర్నింగ్‌లో గాని, డీప్ లెర్నింగ్‌లో గాని సో మనం ఈ కాన్సెప్ట్స్ డైరెక్ట్‌లీ వాడతామా అంటే లేదు. ఇండైరెక్ట్‌గా మనకేంటిదంటే ఆర్కిటెక్చర్‌లో ఈ కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. మనకి ఈ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పనేసి మనం నేర్చుకుంటున్నాం. బట్ ఎక్కడైతే మనకి ఈ కాన్సెప్ట్ ఎక్కడ అడగరనమాట. బట్ సో నేర్చుకుంటే మనకి చాలా ఇంపార్టెంట్. స్టాటిస్టిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మామూలుగా ఏంటిదంటే ఇక్కడ నేను ఒక ఇమేజ్ చూపిస్తున్నా. బడ్జెట్ 2022 ఇన్ నంబర్స్. యాక్చువల్‌గా ఇది 2022 నంబర్ అంటే 2022 బడ్జెట్ అన్నమాట. ఇండియన్ బడ్జెట్. సో ఇక్కడ నంబర్స్ కనిపిస్తున్నాయి మనకి. ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఎవ్రీ ఇయర్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే, సో దేని మీద ఎంత ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నాము అని చెప్పనేసి ప్రతిదానికి ఒక నంబర్స్ అనేది ఇస్తారు. ఆ నంబర్స్ అనేటివి ఏంటి అంటే అవి ఏ టైప్ ఆఫ్ నంబర్స్ అంటే ఎగ్జాక్ట్ నంబర్సా? లేకపోతే యావరేజ్ నంబర్సా? సో ఆ నంబర్స్‌ని ఎలా కాలిక్యులేట్ చేస్తారు? ఎలా గ్యాదర్ చేస్తారు? అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని తెలుసుకోవడమే మనకు స్టాటిస్టిక్స్ అన్నమాట. ఓకే. సో ఇక్కడ ఇండియన్ ఎకానమీ స్నాప్‌షాట్ అని చెప్పనేసి ఇక్కడ ఇంకొక ఇమేజ్ ఉంది. ఇందులో వచ్చేసి ఏంటిదంటే గ్రోత్ రేట్ అని చెప్పనేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్స్, బార్ ప్లాట్స్ కానీ లేదంటే ఇంకా లైన్ ప్లాట్స్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఆహ్, లైక్ థింగ్స్‌కి మనం ప్లాట్ చేసాం. ఈ నంబర్స్ కూడా అంతే. ఇవన్నీ కరెక్ట్ నంబర్సా? లేకపోతే ఇంకా యావరేజ్ నంబర్సా? ఎందుకంటే కరెక్ట్ నంబర్స్ అంటే ఎలా అవుతాయి? సో, అంత ఈజీగా కాదు గదా! మనం జనరేట్ చేయాలంటే కరెక్ట్ నంబర్స్. మరెలా వస్తాయి అంటే, సో, వాళ్ళు ఎలా చేస్తారు? ఎలాంటి దాని మీద వర్కౌట్ చేసి ఎలా తీసుకొనొస్తారు? ఏంటి అనే దాని మీద స్టడీ చేద్దాం. సో, నెక్స్టొచ్చేసి ఇక్కడ కొన్ని క్వెషన్స్ ఉన్నాయన్నమాట. ఆర్ ద స్టాటిస్టిక్స్ ప్రెజెంటెడ్ ఫ్రమ్ ఎనీ రిపోర్ట్ ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఆర్ ఎస్టిమేట్స్? అంటే అవి కరెక్ట్ నంబర్సా? లేకపోతే మనము ఊహించి రాసినవా? అంటే ఎస్టిమేషన్స్ అంటే లైక్ నియర్ ఈక్వల్. 100% కాదు. మేబీ 90, 95% వరకు కరెక్ట్‌గా ఉండొచ్చు. సో, అది ఏంటి? అవి ఎలా మీరు చెప్పగలుగుతారంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఒకటే ఆన్సర్ చెప్పొచ్చు. ఏందంటే ఎస్టిమేట్స్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే, కంప్లీట్ ఎగ్జాక్ట్ ఫిగర్స్ అనేది ఎక్కడ మనకు దొరకదనమాట. ఎందుకంటే, మనం వర్క్ చేసే రిపోర్ట్‌ని బేస్ చేసుకొని ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మందున్నారు. ఒక గ్రూప్. సో, ఆ 10 మంది వెళ్లి ఒక ఏంటి కొన్నారు అంటే ఇంకా సో, ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రా మెటీరియల్ కొన్నారనుకో ఆ రా మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 10,00,000 అయిందనుకో. 10 మందికి 10,00,000 అంటే ఒక్కొక్కరు 1,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేశారా? సో, లేకపోతే ఇంకా ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ అందరూ 1,00,000 ఇన్వెస్ట్ చేశారనుకుంటే 10,00,000 అనమాట. అక్కడ మనకి ఎగ్జాక్ట్ ఫిగర్ దొరికింది. బట్ అదే మనము దాన్ని ఒక 1 సీఆర్ మెంబర్స్‌కి, 2 సీఆర్ మెంబర్స్‌కి అనుకుంటే వాళ్ళలో ఎవరు అందరూ కరెక్ట్‌గా 1,00,000 పెట్టారనే రూల్ ఉండదు. అండ్ కొంతమంది 10,000 పెట్టిండొచ్చు. కొంతమంది 90,000 పెట్టిండొచ్చు. కొంతమంది 50,000 పెట్టిండొచ్చు. ఇలా నంబర్స్ అనేది మారిపోతాయి. అలా నంబర్స్ మారిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా మనకేంటిదంటే యావరేజ్ వాల్యూ కూడా మారుతది. ఆ యావరేజ్ వాల్యూ మారినప్పుడు మనకు ఆటోమేటిక్‌గా ఏంటిదంటే ఇంకా ఎగ్జాక్ట్ ఫిగర్స్ అనేటివి ఉండవనమాట. మనకప్పుడు ఏం చేస్తామంటే ఎస్టిమేషన్ అంటే రఫ్ కాలిక్యులేషన్ రఫ్ కైండ్ ఆఫ్ ఐడియా తోటి మనం ఏం చేస్తామంటే ఓకే. అప్ టు 95% వరకు నేను చెప్తున్నా. ఇవి ఇంతే ఉంటది అని చెప్పనేసి చెప్తారనమాట. హౌ అండ్ వేర్ కుడ్ ద రీసెర్చర్స్ హావ్ గ్యాదర్డ్ సచ్ డేటా? సో, ఈ డేటా అనేది వాళ్ళు ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తారు? రీసెర్చర్స్ కానీ, లేకపోతే ఎవరైనా గాని. సో, ఎనీ ఆర్గనైజేషన్ వాళ్ళు వాళ్ళ క్లయింట్స్‌ని బేస్ చేసుకొని వాళ్ళు డేటా అనేది కలెక్షన్ చేస్తారు. ఓకే. సో, ఇన్ మెజరింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద రూరల్ ఇండియా మార్కెట్ ప్లేస్. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలుంటాయి. విలేజెస్. ఆ విలేజెస్‌లో ఎక్కువగా మార్కెట్ ఏది రన్ అవుతుంది? సో, వాట్ టైప్ ఆఫ్ స్టాటిస్టిక్స్ థట్ యూ విల్ గ్యాదర్? సో, అంటే ఏంటిదంటే ఇప్పుడు విలేజెస్ ఉంటాయి. విలేజెస్‌లో ఎక్కువగా ఇన్‌కమ్ జనరేషన్ ఎలా జరుగుతది? దేన్ని బేస్ చేసుకొని జరుగుతుంది? ఆ కైండ్ ఆఫ్ స్టాటిస్టిక్స్‌ని నువ్వెలా గ్యాదర్ చేయాలి? అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ అన్నమాట. ఇలా రకరకాల క్వెషన్స్. సో, వాట్ లెవెల్ ఆఫ్ డేటా మెజర్‌మెంట్ ఆర్ రిప్రజెంటెడ్ బై ద డేటా ఆన్ రూరల్ ఇండియా? అసలు లెవెల్స్ ఆఫ్ డేటా మెజర్‌మెంట్ అంటే ఏంటి? సో, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజర్‌మెంట్స్ ఆఫ్ డేటా ఉంది. క్వాలిటేటివ్ డేటా, క్వాంటిటేటివ్ డేటా. ఎక్కువగా రూరల్ ఇండియా అంటే విలేజెస్ నుంచి ఇన్‌కమ్ జనరేట్ అవుతున్న దాంట్లో ఏ టైప్ ఆఫ్ డేటా మెజర్‌మెంట్ ఉంది? క్వాలిటేటివ్ డేటా మెజర్‌మెంట్ ఉందా? క్వాంటిటేటివ్ డేటా మెజర్‌మెంట్ ఉందా? అది కూడా మనం చూసుకోవాలి. హౌ కెన్ మేనేజర్స్ యూజ్ దీస్ అండ్ అదర్ స్టాటిస్టిక్స్ టు మేక్ బెటర్ డెసిషన్స్ అబౌట్ ఎంటరింగ్ దిస్ మార్కెట్? సో, వాళ్ళు ఈ డేటాని ఎలా గ్యాదర్ చేసి, ఎలాంటి మెథడ్స్ యూజ్ చేసి, ఎలాంటి స్టాటిస్టిక్స్ యూజ్ చేసి, ఎలాంటి డెసిషన్స్ తీసుకొని, సో, వాళ్ళిక్కడ మనకి సో, దే ఆర్ గివింగ్ ఎంటరింగ్ ద మార్కెట్ ప్లేస్ అంటే, సో, వాళ్ళు మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు అనే కాన్సెప్టే మనకి మెయిన్‌గా ఎక్కువ స్టాటిస్టిక్స్ ఉంటదనమాట. మనం బేసిక్‌గా చూసుకుంటే ఏం లేదు. స్టాట్స్ అంటే ఏందంటే,
సో, మనం ఏదైతే పనులు చేస్తున్నామో, ఆ పనులు మనలాంటి వాళ్ళు ఎంతమంది చేస్తున్నారు? నువ్వు ఎంత ఇన్‌కమ్ జనరేట్ చేస్తున్నావు? నువ్వు జనరేట్ చేసే ఇన్‌కమే అవతల వాళ్ళు కూడా అంతే జనరేట్ చేస్తున్నారంటే మేబీ వేరీస్. కొంతమందికి ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి ఎక్కువ రావచ్చు. కొంతమందికి ప్రెషర్ అయితే తక్కువ రావచ్చు. సో, ఇంకొంతమంది మోడరేట్ లెవెల్‌లో అంటే వాళ్ళకి మిడిల్ లెవెల్ ఇన్‌కమ్స్ రావచ్చనమాట. వీటన్నిటిని యావరేజ్ చేసుకొని అంటే ఇక్కడ కొంతమందికి మాత్రమే. ఒక ఏరియాకి పర్టిక్యులర్‌గా కొంతమందిని తీసుకొని వాటి మీద యావరేజ్ తీసుకున్న తర్వాత దీన్ని మనం ఇన్ఫరెన్స్ చేస్తాం. అంటే ఇదే మిగిలిన చోట్ల ఉన్న వాళ్ళందరికీ అప్లికబుల్ అవుతది. అంటే ఆహ్, వాళ్ళకి కూడా అవుతది. సో, వాళ్ళకి కూడా కంప్లీట్‌గా ఇన్ఫరెన్స్ అవుతది. సో, ప్రభావితం అవుతది అని చెప్పనేసి చెప్పేదాన్నే మనం స్టాటిస్టిక్స్ అంటారు. ఓకే. సో, ఇట్స్ అ కంప్లీట్‌లీ కైండ్ ఆఫ్ లైక్ ఇమాజినేషన్ థింగ్స్ అండ్ ఆల్సో రియలిస్టిక్ నంబర్స్. మనం రియల్ నంబర్స్‌ని ఏం చేస్తాం? కాలిక్యులేషన్స్ చేస్తాం అండ్ ఇమాజినేషన్స్ కూడా చేస్తాం. ఆ ఇమాజినేషన్స్ ఎక్కడ చేస్తామంటే ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్‌లో చేస్తారు. స్టాటిస్టిక్స్ యాస్ ఎ సైన్స్ ఇదొక సైన్స్ డీలింగ్ విత్ ద కలెక్షన్. సో, దేన్ని కలెక్ట్ చేస్తారు అంటే డేటాని కలెక్ట్ చేస్తారు. ఎలా కలెక్ట్ చేస్తారంటే రకరకాల డేటాని కలెక్ట్ చేస్తారు. అండ్ అనలైజింగ్ దట్ డేటా. సో, వాళ్ళు తీసుకున్న డేటాని అనలైజ్ చేస్తారు. ఏ టైప్ ఆఫ్ డేటా ఉంది. సో, ఎలాంటి డేటా వచ్చింది. మంచి డేటా వచ్చిందా? లేకపోతే మనం కరెక్ట్ చేసిన అంటే మనం కలెక్ట్ చేసిన డేటా రాంగా, రైటా ఏంటి అని చెప్పని అనలైజ్ చేసి తర్వాత ఇంటర్ప్రిటేషన్. ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి? నువ్వు తీసుకున్న డేటాకి కంప్లీట్‌గా అనాలిసిస్ చేసిన తర్వాత ఎక్స్‌ప్లనేషన్ చేయడం. దాన్ని ఇంటర్ప్రిటేషన్ అంటారు. నెక్స్ట్ విజువలైజేషన్. వాటినే మనం ఏంటిదంటే ఒక గ్రాఫ్స్‌గా రిప్రజెంట్ చేస్తే మనకు బెటర్ వే ఆఫ్ అండర్‌స్టాండింగ్. నువ్వంటే రీసెర్చర్ అండ్ స్టాటిస్టిషియన్ కాబట్టి నీకు అర్థమవుతది. అదే నేననుకో నాకేం తెలీదనుకో నేనొక రూరల్ పర్సన్. సో, నాకేంటిదంటే రూరల్ అంటే ఇండియాలో ఉన్న రూరల్ అంటే విలేజెస్ నుంచి ఇలా పలానా దాంట్లో ఎక్కువ మార్కెట్ అనేది జరుగుతుంది. మీరు కూడా పలానా దానికి చెయ్యండి అని చెప్పంటే వాళ్ళకు నేను చెప్తే అర్థం కాదు. అదే నేను గ్రాఫ్స్ చూపించాననుకో, వాళ్ళకి చదువు రాకపోయినా గూడా అర్థమవుతది. ఓకే. వాళ్ళు ఏ పంట పెడితే ఎంత లాభమొస్తుంది? ఏంటి ఏమి ఏ దాని ద్వారా ఖాళీ టైంలో అంటే ఇప్పుడు పంట పెట్టి ఉంటారు. ఖాళీ టైంలో ఖాళీగా ఉండకోకుండా ఆ 6 మంత్సే ఉంటాయి. రిమైనింగ్ 6 మంత్స్ వాళ్ళు ఖాళీగా ఉంటారు. సో, ఖాళీగా ఉండకుండా అప్పుడు ఎలాంటి దాన్ని చేస్తే వాళ్ళకి అక్కడి నుంచి కూడా మనం ఇన్‌కమ్ జనరేట్ చేసిన వాళ్ళమవుతాం. ఇది ఎవరికి బెనిఫిట్ అంటే ఎకానమీకి బెనిఫిట్. అలా పర్సనల్‌గా వాళ్ళకి కూడా బెనిఫిట్. సో, అలాంటి వాటిని మనం ఆహ్, డైరెక్ట్ చెప్పడం కంటే ఇట్లా విజువలైజేషన్ అంటే గ్రాఫ్స్ డ్రా చేసి చూపించడం వల్ల వాళ్ళకి బెటర్‌గా అండర్‌స్టాండ్ అవుతుంది. అండ్ ప్రెజెంటేషన్ ఆఫ్ న్యూమరికల్ డేటా అంటే ఏంటంటే ఏవైతే గ్రాఫ్స్ డ్రా చేసామో దాంట్లో న్యూమరికల్ డేటా గాని, సో ఏదైనా కేటగోరికల్ డేటాని రిప్రజెంట్ చేయడం దాన్నే మనము సో ఈ స్టాటిస్టిక్స్ అంటామన్నమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. నాకేంటిదంటే టాక్స్ లెవెల్స్ అన్నమాట. ఇండియాలో ఉన్న టాక్స్ లెవెల్స్ 0-4 లాక్స్ వచ్చేసి నిల్ అన్నమాట. 4-8 లాక్స్ వచ్చేసి 5% టాక్స్. 8-12 లాక్స్ వచ్చేసి 10% టాక్స్. బట్ లాస్ట్ ఇయర్ నుంచి ఏంటిదంటే అప్ టు 12 లాక్స్ వరకు 0% టాక్స్ అంటే ఏంటి మీనింగ్ అంటే సో ఫస్ట్ 0-4 లాక్స్ వరకు మనకేం చార్జెస్ ఇవ్వరు. 4-8 లాక్స్ వరకు 5% టాక్స్. దాంట్లో ఎంతైతే ఉందో ఆ టాక్స్ మళ్ళా నీకు రిటర్న్ అమౌంట్ అనేది రిటర్న్ చేస్తారు. అలానే 10% దీంట్లో 8-12లో వచ్చిన 10% దాన్ని కూడా రిటర్న్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతదంటే నీకు ఫస్ట్ 12 లాక్స్ వరకు జీరో టాక్స్ అని చెప్పి ఇక్కడ నాకు అర్థమవుతుంది. బేసిక్‌గా చూడగానే ఓకే. టాక్స్ స్లాబ్ అన్నమాట. ఎన్ని లాక్స్‌కి ఎంత టాక్స్ నేను పే చేయాలి అనేది ఇక్కడ చదువు రాని వాడికి చెప్పినా గూడా సో, వాడికి గూడా అర్థమైతది. అరే! 20,00,000లో 20% నువ్వు టాక్స్ పే చేయాలి. 20% అంటే ఎంత అంటే 40,000 అవును. 40,000 నేను పే చేయాలి టాక్స్ అనేది వాళ్ళకి ఒక రకంగా అర్థమవుతదనమాట. అందుకనేసే మనం ఈ ఇంటర్ప్రిటేషన్‌ని చేస్తామనమాట. కంప్లీట్ ఎక్స్‌ప్లనేషన్, అనాలిసిస్, విజువలైజేషన్ అండ్ న్యూమరికల్ రిప్రజెంటేషన్ దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ స్టాటిస్టిక్స్ అనమాట. ఇక్కడ కలెక్షన్ అంటే కలెక్షన్ డీటెయిల్స్ దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎనీథింగ్ ఏదైనా అవ్వచ్చు. క్లాసిఫైయింగ్ ది ఇన్ఫర్మేషన్ దట్ కలెక్టెడ్ లైక్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్. అనాలిసిస్ అంటే ఏంటంటే అనలైజింగ్ ద కలెక్టెడ్ ఇన్ఫర్మేషన్ లైక్ నంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ కస్టమర్స్, టోటల్ నంబర్ ఆఫ్ సేల్స్, విచ్ డే హాస్ మోర్ నంబర్ ఆఫ్ సేల్స్ అని చెప్పని ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో, అలానే విచ్ ప్రొడక్ట్ ఈస్ హావింగ్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ సేల్స్, విచ్ క్రాప్ ఈస్ గెట్టింగ్ మోర్ ప్రొడక్షన్ అని చెప్పనేసి ఇట్లాంటివి కూడా మనం తీసుకోవచ్చు. ఇంటర్ప్రిటేషన్ విచ్ స్టైలిస్టిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్రియేటివ్ దట్ ఈస్ అనలిటికల్ వర్క్ అంటే ఎక్స్‌ప్లనేషన్ అంటే కంప్లీట్‌గా. సో, దీన్ననమాట. నెక్స్ట్ బై అప్లయింగ్ ప్రాబబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ కంపారిటివ్‌లీ సో, రెండిటిని కలిసిగా అప్లై చేసి అంటే డిస్పరేట్‌లీ ఎసెన్షియల్లీ డిఫరెంట్ ఇన్ కైండ్. డిస్పరేట్‌లీ ఇన్ ద సెన్స్ మీన్స్ లైక్ డిఫరెంట్ ఇన్ కైండ్ అంటే సేమ్ కాన్సెప్ట్సే కాకుండా ఇన్ డిఫరెంట్ కాన్సెప్ట్స్. నాట్ ఏబుల్ టు బి కంపేర్డ్. సో, కంపారిజన్ పర్పస్ కోసం కాదు అండ్ అగ్రిగేటింగ్ హోల్ ఫార్మ్డ్ బై కంబైనింగ్ ద సెవరల్ సెపరేట్ ఎలిమెంట్స్ ఆర్ గ్రూప్ ఇంటూ ఎ క్లాస్ ఆర్ క్లస్టర్. అంటే ఏంటి అగ్రిగేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్స్ ఉంది. సో, ఈ ప్రొడక్ట్స్ ఏ ప్రొడక్ట్‌కి ఎక్కువ నంబర్ ఆఫ్ సేల్స్ ఉన్నాయి
ఆ సేల్స్ యొక్క మాక్సిమం వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలనుకుంటే ఎలా ఫైండ్ ఔట్ చేస్తాం? అగ్రిగేషన్ అనే కాన్సెప్ట్ తోటి మాక్సిమం చేయొచ్చు, మినిమమ్ ఫైండ్ ఔట్ చేయొచ్చు, మీన్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. అలానే స్టాండర్డ్ డీవియేషన్ ఇట్లా రకరకాల కాన్సెప్ట్స్ అనేటివి అగ్రిగేషన్ చేయొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు ఇండివిడ్యువల్‌గా ఒక 10 పాయింట్స్ ఉంటే, ఆ 10 పాయింట్స్‌లో నుంచి ఒక్క పాయింట్‌ని ఫైండ్ ఔట్ చేయడం దాన్ని అగ్రిగేషన్ అంటారు. సో, ఇలా దీన్ని అప్లై చేస్తాం. స్టాటిస్టిక్స్‌కొచ్చేసి 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటొచ్చేసి ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్, ఇంకోటి డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్. ఫస్ట్ మనం వచ్చేసి డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే చాలా సింపుల్ అండ్ ఈజీ. ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ ఇస్ సమ్‌వాట్ లిటిల్ బిట్ కాంప్లెక్స్ బికాజ్ ప్రాబబిలిటీ అనేది ఇన్వాల్వ్‌మెంట్ ఇందులో ఉంటది. ఓకే. ఇఫ్ ఎ డేటా సైంటిస్ట్ ఆర్ బిజినెస్ అనలిస్ట్ ఆర్ రీసెర్చర్ ఎవరైనా కానీ ఈస్ యూజింగ్ డేటా గ్యాదర్డ్ అనే గ్రూప్ ఏదైనా ఒక డేటా గ్యాదర్ చేసిన దానిపైన టు డిస్క్రైబ్ ఆర్ రీచ్ కంక్లూజన్స్ అబౌట్ దట్ సేమ్ గ్రూప్. అదే గ్రూప్ పైన వర్క్ చేస్తుంటే ద స్టాటిస్టిక్స్ ఆర్ కాల్డ్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్. సో, అంటే మీనింగ్ ఏంటంటే సో, వి హావ్ గ్యాదర్డ్ డేటా అంటే మనం డేటాని కలెక్ట్ చేసుకొని, అదే డేటా పైనే మనం ఏవైనా ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే సేమ్ డేటా పైన సో, డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అంటామనమాట. ఎగ్జాంపుల్ ఏంటి? సో, మీన్, మీడియన్, మోడ్ సో, ఇవన్నీ పెర్ఫార్మ్ చేయడం. So if a data scientist or business analyst or researcher gathers data from a sample and uses the statistics generated to reach a conclusion about the population from which sample was taken, the statistics are inferential statistics or inductive statistics. అంటే ఏంటిదంటే ఇప్పుడు మనం నేనున్న డేటా సైంటిస్ట్ అన్నమాట. నాకేంటిదంటే ఒక కంప్లీట్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అందులో నుంచి కొంత భాగాన్ని తీసుకొని దాని మీద కొన్ని ఆపరేషన్స్ స్టాటిస్టికల్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేసి ఆ వచ్చిన రిజల్ట్స్‌ని కంప్లీట్ పాపులేషన్ పైన అప్లై చేస్తే, దాన్నే మనం ఏమంటామంటే ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అంటాం. ఏదైనా ఒక డేటా తీసుకొని, ఆ డేటా పైన డైరెక్ట్‌గా వర్క్ చేయడం. సో, ఈ డేటా పైన ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు డేటా ఉంది. ఈ డేటా పైన డైరెక్ట్‌గా సమ్ పాయింట్స్ ఉన్నాయి. 10, 12 సో, 13, 15, 16, 18 సో, 25, 30 సో, 35, 45, 50 సో, 100 అని చెప్పని ఇలా ఉంది. ఇక్కడ నాకొచ్చేసి ఏంటిదంటే ఇదొక డేటా అన్నమాట. ఇందులో వచ్చేసి చాలా పాయింట్స్ ఉన్నాయన్నమాట. సో, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 సో, 11 సో, 12, 13, 14, 15, 16 సో, 17, 18, 19 సో, on up to సో, సో, అప్ టు 1000 సో, 10,000 సో, ఇలా నాకు నంబర్స్ ఉన్నాయన్నమాట. మొత్తం కంప్లీట్‌గా నంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు డిస్క్రిప్టివ్ అంటే ఏంటి అంటే, సో, మనం ఏదైతే గ్రూప్ డేటాని తీసుకున్నామో స్టాటిస్టిక్స్, ఈ గ్రూప్ డేటా పైన సో, ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయడం. ఆన్ ద సేమ్ గ్రూప్ డేటా పైన ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేసి రిజల్ట్స్‌ని తీసుకొని రావడం. అంటే ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్స్‌ని పెర్ఫార్మ్ చేస్తున్నాం ఇక్కడ అంటే, సో, దాన్ని మీన్ కాలిక్యులేట్ చేయడంగా, సో, మీడియన్ కాలిక్యులేట్ చేయడంగా, తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో, డీవియేషన్ కాలిక్యులేట్ చేయడంగా, ఎంత డీవియేషన్ ఉంది ఏంటి అని. ఓకే. ఇలాంటి ఆపరేషన్స్‌ని మనం ఏమంటామంటే డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అంటాం. అండ్ ఇంకోటేంటంటే ఇక్కడ ఇంకొక డేటా ఉంది. ఈ డేటాలో నుంచి సమ్ డేటాని కలెక్ట్ చేసుకున్నాం. దీన్నేమంటామంటే శాంపుల్ అంటాం. ఈ శాంపుల్ డేటా పైన మనం ఏదైతే వర్క్ చేశామో సేమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఏవైనా స్టాటిస్టిక్స్ యూజ్ చేసి వర్క్ చేశామో, ఈ వర్క్‌ని ఎప్పుడైతే తీసుకెళ్ళి ఈ పాపులేషన్ మీద అప్లై చేస్తున్నామో దాన్ని ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అంటాము. అంటే ఇక్కడ వర్క్ చేసే స్టాట్స్ కూడా ఏముంటాయంటే ఇవే ఉండొచ్చు. బట్ ఇక్కడ కంప్లీట్ డేటా పైన వర్క్ చేశాం. బట్ ఇక్కడ కొంత పార్ట్ డేటా పైన వర్క్ చేసి, ఆ వచ్చిన రిజల్ట్స్‌ని ఓకే. అంటే ఇక్కడ ఎక్కువ మంది అంటే ఈ శాంపుల్ పైన ఏంటిది అని ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటిదంటే దీంట్లో ఎక్కువ మంది అంటే ఈ శాంపుల్‌లో వచ్చేసి ఇంజినీర్స్ ఎంతమందున్నారు? సో, డాక్టర్స్ ఎంతమందున్నారు? సో, తర్వాత లాయర్స్ ఎంతమందున్నారు? సో, ఇంజినీరింగ్ శాతం వచ్చేసి 35% ఉంది. సో, డాక్టర్ వచ్చేసి 30% ఉంది. సో, రిమైనింగ్ లాయర్స్ ఎంత 65 అంటే 35. సో, 35% లాయర్స్ ఉన్నారన్నమాట. సో, శాంపుల్ పైన వర్క్ చేసినప్పుడేమో ఇంజినీర్స్ 35%, డాక్టర్స్ ఏమో 30% అండ్ లాయర్స్ వచ్చేసి 35% ఉంటే, ఇదే రిజల్ట్స్ కంప్లీట్‌గా టోటల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంట్రీ ఇండియా అనుకుందాం శాంపుల్ అనేది. సో, ఇండియాలో వచ్చేసి ఇంత శాతం ఉంటే, ఇది వరల్డ్ అనుకుందాం. వరల్డ్‌లో వచ్చేసి కూడా ఇంతే శాతం ఉంటారని చెప్పడం. దాన్నే మనం ఏమంటామంటే ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అంటాం. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్‌లో ఏం చెప్తాము అంటే గనుక, సో ఇక్కడ ఏవైతే తీసుకున్నామో అవి కేవలం కంప్లీట్ డేటాకి సంబంధించినవి. బట్ ఇక్కడ కూడా కంప్లీట్ డేటా పైన వర్క్ చేయొచ్చు కదా! ఎందుకు ఒక సాంపుల్ పైన వర్క్ చేసి దాన్ని పాపులేషన్ పైన ఇన్ఫర్ చేస్తున్నాము అంటే, మేజర్‌గా ఏంటిదంటే ఇది కొంత అమౌంట్ ఆఫ్ డేటా మాత్రమే. ఇక్కడ బల్క్ అమౌంట్ ఆఫ్ డేటా. ఇక్కడ ఏదన్నా ఉంటే ఇంకొక కంట్రీకి సంబంధించిందనుకోండి. సో, ఆ కంట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. బట్ ఇక్కడొచ్చేసి ఏంటిదంటే
కంప్లీట్ యూనివర్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేయడం కంప్లీట్‌గా దాని మీద కేవలం ఒక శాంపుల్ అనే దాని మీద వర్కౌట్ చేసి దాన్ని మన పాపులేషన్‌కి ఇన్ఫర్ చేయగలుగుతాం. అదొక మెయిన్ థింగ్ అన్నమాట. సో, అందుకనేసి ఇన్ఫరెన్షియల్, డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ ఆర్ ద 2 డిఫరెంట్ థింగ్స్. ఇక్కడ చూడు ప్రాసెస్ ఆఫ్ ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ టు ఎస్టిమేట్ ఎ పాపులేషన్ మీన్. పాపులేషన్ మీన్‌ని ఎలా ఎస్టిమేట్ చేస్తాం నేను ఇందాక చెప్పినట్టు. ఫస్ట్ నీకొచ్చేసి ఏంటిదంటే కంప్లీట్‌గా పాపులేషన్ ఉంది. అందులో నుంచి సెలెక్ట్ ఎ రాండమ్ శాంపుల్ ఒక శాంపుల్‌ని తీసుకొని దానికి ఏం చేసామంటే ఒక శాంపుల్ స్టాటిస్టిక్ కాలిక్యులేట్ చేసాం. అంటే లైక్ మీన్ కాలిక్యులేట్ చేస్తే ఒక 10 వచ్చిందనుకో. శాంపుల్ పైన వర్క్ చేస్తే మీన్ 10 వస్తే పాపులేషన్ పైన కూడా మీన్ 10 వస్తుంది అని చెప్పి ఇక్కడ ఇన్ఫరెన్స్ చేస్తున్నాం అన్నమాట. దానికి అప్లికబుల్ చేస్తాం. కాలిక్యులేట్ టు ఎస్టిమేట్ ద మీన్ అన్నమాట. ఓకే. సో, దాన్ని మనం ఏమంటామంటే ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అంటాం. ఎగ్జాంపుల్. సో, పాపులేషన్ అంటే ఏంటి? శాంపుల్ అంటే ఏంటి? పాపులేషన్ ఇస్ నథింగ్ బట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆర్ కలెక్షన్ ఆఫ్ కంప్లీట్ డేటా అని కూడా చెప్పొచ్చు ఇందులో. యాస్ ఎ హోల్ మొత్తం. సో, ఏ కలెక్షన్ ఆఫ్ పర్సన్స్, ఆబ్జెక్ట్స్ ఆర్ ఐటెమ్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంప్లీట్‌గా. ఎగ్జాంపుల్ యాపిల్స్ ఇన్ ద ఫ్రూట్ మార్కెట్. ఒక ఫ్రూట్ మార్కెట్‌కెళ్తే ఎన్ని యాపిల్స్ ఉంటాయి? అన్ని యాపిల్స్‌ని మనం పాపులేషన్ కింద తీసుకోవచ్చు. ఎంప్లాయీస్ ఇన్ ఏ కంపెనీ. ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటారో వాళ్ళందరిని మనం వాళ్ళు 10 మందున్నా, 20 మందున్నా, 30 మందున్నా గాని వి కాల్ ఇట్ యాస్ ఎ కంప్లీట్‌గా ఎంప్లాయీ. ఓకే. ఒక కంపెనీలో 10 మందుంటే 10 మంది. వాళ్ళంతా పాపులేషన్ కిందకే వస్తారు. శాంపుల్ అంటే ఏంటి? ప్రపోర్షన్ ఆఫ్ ఎ హోల్ అండ్ ఈస్ ప్రాపర్‌లీ టేకెన్ ఈస్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద హోల్. అంటే ఏంటిదంటే శాంపుల్ ఈస్ ఎ పోర్షన్ అన్నమాట. అంటే ఏంటి సార్ కొంత భాగం. ఆఫ్ హోల్ అంటే గనుక మొత్తంలో కొంత భాగం అన్నమాట. అండ్ ఈ ప్రాపర్‌లీ టేకెన్ ఈస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద హోల్. అంటే ఏంటి నువ్వు కరెక్ట్‌గా శాంపుల్ తీసుకున్నావనుకో మొత్తం డేటాలో ఆ శాంపుల్ పైన వర్క్ చేస్తే ఆ రిజల్ట్స్ అనేటివి ఎగ్జాక్ట్‌గా మన కంప్లీట్ డేటా పైకి ప్రొజెక్ట్ చేయొచ్చన్నమాట. ఇన్ఫర్ చేయొచ్చన్నమాట. ఓకే. అదే. ఎగ్జాంపుల్ వచ్చేసి సెలెక్టింగ్ 100 బాస్కెట్స్ ఆఫ్ యాపిల్స్ ఫ్రమ్ ద ఫ్రూట్ మార్కెట్. ఇప్పుడు ఫ్రూట్ మార్కెట్ ఆ ఫ్రూట్ మార్కెట్‌లో యాపిల్స్ ఉన్నాయి. నేనేం చేస్తున్నా అంటే నేను ఎంక్వైరీ ఆఫీసర్ అన్నమాట. నాకు కంప్లెయింట్ వచ్చింది. ఏమని అంటే ఈ ఫ్రూట్ మార్కెట్‌లో యాపిల్స్ బాగుండట్లేదు అని చెప్పి. వాళ్ళు తక్కువ అంటే క్వాలిటీ లేని ఫ్రూట్స్‌నే ఎక్కువ రేట్‌కి అమ్మేసి మోసం చేస్తున్నారు అని చెప్పి కంప్లెయింట్ వచ్చింది. నేనేం చేస్తాను అన్ని ఫ్రూట్స్ బాస్కెట్స్‌ని చెక్ చేయలేదు. దాంట్లో వచ్చేసి 1,00,000 ఫ్రూట్ బాస్కెట్స్ ఉన్నాయనుకో యాపిల్ బాస్కెట్స్ అని. నేనేం చేస్తాను రాండమ్‌గా ఒక 100 బాస్కెట్స్ ఓపెన్ చేయించి దాంట్లో యాపిల్స్ ఎలా ఉన్నాయి అని చెక్ చేస్తాను. దాన్నే మనం ఏమంటామంటే ఒక శాంపుల్ అంటాం. ఇంటర్వ్యూయింగ్ 1000 క్యాండిడేట్స్ ఫర్ డేటా సైన్స్ ఔట్ ఆఫ్ 1,00,000 క్యాండిడేట్స్ అంటే 1,00,000 మంది ఇప్పుడు 1,00,000 పొజిషన్స్ ఉన్నాయి. ఒక కంపెనీ అంటే అన్ని కంపెనీలకి. సో, ఆల్‌మోస్ట్ 1,00,000 పొజిషన్స్ ఉంటే నేనేం చేశాను కేవలం 1000 క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూ చేసి రిమైనింగ్ మెంబర్స్‌ని ఏంటిదంటే ఇంటర్వ్యూ చేయకుండా ఓకే. వాళ్ళలో రాండమ్‌గా 1000 మెంబర్స్‌ని పిక్ చేసుకొని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళందరూ పర్ఫెక్ట్‌గా నాకు బాగా చెప్తున్నారని తెలిస్తే రిమైనింగ్ మెంబర్స్ అందరిని నేను డైరెక్ట్ అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. అంటే అది పాసిబుల్ అవ్వదు. బట్ నేను చెప్తున్నాను. ఓకే. అట్లా అన్నమాట. సీ హియర్ పాపులేషన్ వర్సెస్ పాపులేషన్ మీన్స్ కంప్లీట్ హోల్. ఓకే. సో, శాంపుల్ మీన్స్ సబ్సెట్ సమ్ పోర్షన్ ఆఫ్ దట్ డేటా అని చెప్పి శాంపుల్ అని చెప్పొచ్చు. ఇక్కడ శాంపుల్ వర్సెస్ పాపులేషన్. వి కెన్ చూజ్ మెనీ శాంపుల్స్ ఫ్రమ్ ఎ పాపులేషన్. పాపులేషన్ నుంచి మనం ఎన్నో శాంపుల్స్ అయినా తీసుకోవచ్చు. బట్ గుడ్ శాంపుల్ ఈస్ దట్ విచ్ ఈస్ చూజెన్. అంటే మళ్ళీ వాటిల్లో ఏది గుడ్ శాంపుల్? ఎందుకు గుడ్ శాంపుల్, బ్యాడ్ శాంపుల్ అంటున్నానంటే, నువ్వు తీసుకున్న డేటా ఏదైతే శాంపుల్ ఉందో శాంపుల్ అంటే ఏంటిదంటే, సో, ఇక్కడ మనకి పాపులేషన్ ఉంది. కంప్లీట్ డేటా ఉంది. సో, ఇక్కడ ఇదనమాట. సో, కంప్లీట్ పాపులేషన్ అనుకుందాం. ఇందులోంచి నేనేం చేస్తున్నా అంటే స్మాల్ శాంపుల్స్‌ని కలెక్ట్ చేస్తున్నా. ఇలా ఎన్ని శాంపుల్స్ అయినా కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇలా తీసుకున్న తర్వాత ఏంటిదంటే నాకిక్కడ సో, ఇది ఒక శాంపుల్ 1, ఇది శాంపుల్ 2, ఇది శాంపుల్ 3, ఇది శాంపుల్ 4 అండ్ ఇది శాంపుల్ 5 అన్నమాట. ఇట్లా రకరకాల శాంపుల్స్ తీసుకున్నాను. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను శాంపుల్ పైన వర్క్ చేద్దాం అనుకుంటున్నా. వర్క్ చేసి దీని ఒక రిజల్ట్స్‌ని పాపులేషన్ మీదకి ఇది పాపులేషన్. దీని మీదకి నేను అప్లై చేద్దాం అనుకుంటున్నాను. అలానే S2, అలానే S3, అలానే S4, అలానే S5. ఓకే. ఇలా చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ S3 అనేది నాకు బ్యాడ్ శాంపుల్ అనుకో. దాని రిజల్ట్స్ సరిగ్గా లేకపోతే ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ ఆల్ అదర్ శాంపుల్స్. మిగిలిన శాంపుల్స్ మీద కూడా నాకు ఇంపాక్ట్ పడతదని. అందుకనేసి ఎప్పుడు మనం ఏం చేయాలంటే తీసుకునే శాంపుల్ పాపులేషన్ నుంచి కూడా బెస్ట్ శాంపులే తీసుకోవాలి. వితౌట్ బయాస్ అంటే అన్‌బయాస్డ్. ఓకే. నాట్ చూసింగ్ ఓన్లీ హై ఇన్‌కమ్ రెస్పాండెంట్స్ అంటే ఏంటిదంటే ఇంకా బయాస్ వితౌట్ బయాస్ అన్నాం. సో, వితౌట్ బయాస్ అంటే ఏంటిదంటే ఇప్పుడు నాకు ఒక బిజినెస్ ఉందన్నమాట. నేను స్వీట్ షాప్ రన్ చేస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్. సో, స్వీట్ షాప్. ఈ స్వీట్ షాప్‌లో నాకు హై
ఇన్కమ్ కస్టమర్ ఉంటాడు. లో ఇన్కమ్ కస్టమర్ కూడా ఉంటాడు అనమాట. ఓకే. ఇప్పుడు నేను ప్రిఫరెన్స్ హై ఇన్కమ్ కస్టమర్‌కి మాత్రమే ఇవ్వకూడదు. లో ఇన్కమ్ కస్టమర్‌కి కూడా ఇవ్వాలి. ఎందుకంటే హై ఇన్కమ్ కస్టమర్ అనేవాడు కేవలం రూ. 1000 పెట్టి ఒక పర్సన్ మాత్రమే రూ. 1000 పెట్టి స్వీట్స్ కొంటాడు. లో ఇన్కమ్ కస్టమర్స్‌లో 10 మెంబర్స్ వచ్చి ఒక్కోడు రూ. 100 పెట్టి కొంటున్నా కూడా నాకు ఎంతైతది అంటే గనుక 1000 వస్తది. ఓకే. అందుకనేసి ఏంటిదంటే మనం ఇక్కడ బయాస్ అంటే వన్ సైడ్ అన్నమాట. ఒక సైడే చూడకూడదు. వి నీడ్ టు బి వితౌట్ బయాస్ ఆర్ అన్‌బయాస్. దాన్నే మనం ఏంటంటే అన్ని వైపులా చూడాలి అని చెప్పనేసి ఇక్కడ చెప్తారన్నమాట. దాన్నే మనం ఏంటంటే వితౌట్ బయాస్ ఇదొక వే. అంటే శాంపుల్ సెలక్షన్‌లో. ఫుల్ కవరేజ్ ఆల్ సెగ్మెంట్స్ ఇన్ ద పాపులేషన్ ఆర్ కరెక్ట్‌లీ రిప్రజెంటెడ్. అన్నీ కరెక్ట్‌గా రిప్రజెంట్ చేసి ఉండాలి. అండ్ నాన్ రెస్పాన్సివ్ ఇన్క్లూజివ్. ఏదైనా గాని మన పాపులేషన్‌లో డిఫాల్టర్స్ 20% ఉంటే, నువ్వు సెలెక్ట్ చేసిన శాంపుల్‌లో కూడా 20% డిఫాల్టర్స్ ఉండాలి అన్నమాట. బట్ హౌ డు వి పిక్ ఎ రిప్రజెంటేటివ్ శాంపుల్ ఫ్రమ్ ఆల్ ద పాసిబుల్ శాంపుల్స్? ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ క్వెషన్ అన్నమాట. ఏంటిదంటే, సో మీరు చెప్పినట్టుగా ఇక్కడ 5 శాంపుల్స్ ఉన్నాయి గదా! ప్రతి శాంపుల్ కరెక్ట్ శాంపుల్‌ని ఎలా పిక్ చేయగలుగుతాం? మనకు ఆ కేపబిలిటీ ఉంటదా? మనం పిక్ చేయగలుగుతామా? అనంటే, యెస్. మనం పిక్ చేయకూడదు. మనం పిక్ చేయలేము కూడా. సో, ద ఆల్గోరిథమ్స్ ఆర్ దేర్. దే ఆర్ గోయింగ్ టు పిక్ దట్ వన్. అవి ఎలా పిక్ చేస్తాయి ఏంటి అంటే, ఇంకా దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. ఆ కాన్సెప్ట్స్‌ని బేస్ చేసుకొని మనం చూద్దాం. సో, దట్ ఈస్ ద థింగ్. అండ్ హియర్ సాంపుల్స్ అండ్ పాపులేషన్ అగైన్. సో, ఎగ్జాంపుల్స్ ఆఫ్ పాపులేషన్స్ అనుకుంటే ఇక్కడ ఆల్ అప్లికేషన్స్ రిసీవ్డ్ ఫర్ క్రెడిట్ కార్డ్స్ ఫ్రమ్ ద బ్యాంక్ ఎక్స్‌వైజెడ్ అనమాట. అదే మీరు శాంపుల్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? ఆల్ అప్లికేషన్స్ రిసీవ్డ్ ఇన్ ద లాస్ట్ 3 మంత్స్ అన్నమాట. అంటే బ్యాంక్ పెట్టి 10 ఇయర్స్ అయితే, ఆ 10 ఇయర్స్‌లో ఎంతమంది క్రెడిట్ కార్డ్ కావాలని అడిగారు? 10 ఇయర్స్‌కి సంబంధించి డేటా. లాస్ట్ 3 మంత్స్‌లో ఎంతమంది క్రెడిట్ కార్డ్ కావాలని అడిగారు? అనే దాన్ని కూడా మనం ఏంటి అంటే శాంపుల్ కింద చెప్తామన్నమాట. ఓకే. సో, దట్ ఈస్ ఆల్ కన్స్యూమర్స్ ఆఫ్ ప్రొడక్ట్ బై. వాట్ అదర్స్ కెన్ యూ థింక్ ఆఫ్? మీ గురించి ఎవరేమని అనుకుంటున్నారు? సో, వుమెన్ కన్స్యూమర్స్ ఓవర్ ద ఏజ్ ఆఫ్ 45 దట్ హావ్ బాట్ ద ప్రొడక్ట్ బై ఇన్ ద లాస్ట్ 6 మంత్స్. ఇక్కడ చూడండి. ఇంకొక సాంపుల్ ఏంటంటే ఆల్ కన్స్యూమర్స్ ఆఫ్ ప్రొడక్ట్ బై. ఒక ప్రొడక్ట్ ఉంది. ఎగ్జాంపుల్ టూత్ పేస్ట్. ప్రతి ఒక్కరు వాడతారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఏజ్ గ్రూప్. ఓకే. సో, మేబీ ఒక 2 ఇయర్స్ వరకు వాడకపోవచ్చేమో గానీ, తర్వాత ప్రతి ఒక్కరు ఇండియా అని కాదు ప్రతి కంట్రీ వాళ్ళు టూత్ పేస్ట్ వాడతారు. వాళ్ళలో ఏంటిదంటే ప్రొడక్ట్ బై కన్స్యూమర్స్ ఎంతమంది ఉన్నారు? ఆల్‌మోస్ట్ ఆల్. సో, వుమెన్ కన్స్యూమర్స్ నేనిక్కడ ఏంటి శాంపుల్ కలెక్ట్ చేసుకున్నాం. ఏ శాంపుల్ అంటే వుమెన్ కన్స్యూమర్స్ ఓవర్ ద ఏజ్ 45 అంటే 45 సంవత్సరాలు పైబడిన లేడీస్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రొడక్ట్ ఎంతమంది వాడుతున్నారు ఫ్రమ్ లాస్ట్ 6 మంత్స్ మాత్రమే. ఇదొక శాంపుల్ కేస్ అన్నమాట. ఇలా కూడా మనం శాంపుల్స్ అనేటివి తీసుకోవచ్చు. ఓకే. వై డు వి నీడ్ టు సెపరేట్ ద 2? అసలు చేయాల్సినంత అవసరం ఏంటంటే పాపులేషన్ ఆఫ్ ద యూనివర్స్ టెండ్స్ టు బి వెరీ లార్జ్. ఇది చాలా హ్యూజ్ అన్నమాట. మేకింగ్ ఇట్ డిఫికల్ట్ ఆర్ ఇంపాసిబుల్ టు కలెక్ట్ అండ్ అనలైజ్ డేటా ఆన్ ద పాపులేషన్. పాపులేషన్ డేటాని కలెక్ట్ చేయడమే చాలా కాంప్లెక్స్. అదేంటి మొత్తం ఒక ప్రొడక్ట్ ఉంది. ఆ ప్రొడక్ట్ ఎంతమంది వాడుతున్నారని చెప్పి కంప్లీట్‌గా తీసుకోవచ్చు కదా! అంటే మేబీ ఆ ప్రొడక్ట్ కొంతమంది వాడకపోవచ్చు. అప్పుడేం చెప్తావు? సో, అలా అన్నమాట. ఓకే. సో, అనలైజింగ్ ద డేటా ఆన్ ద పాపులేషన్. ఆ పాపులేషన్ మీద అనలైజ్ చేయడం కూడా అంత ఈజీ కాదు. అందుకనేసి మనం ఏం చేస్తామంటే సాంపుల్ పైన వర్క్ చేస్తాం. ఇట్ ఈస్ ఈజియర్ టు టేక్ ఎ సబ్‌సెట్ ఆఫ్ ద పాపులేషన్, అనలైజ్ ద సబ్‌సెట్ అండ్ దెన్ మేక్ ఇన్ఫరెన్సెస్ అబౌట్ ద పాపులేషన్. ఆ సబ్‌సెట్‌నే మనం సాంపుల్ అని కూడా అంటాం. ఓకే. సో, దట్ ఈస్ ద థింగ్. అండ్ హియర్ సీ దట్ డిస్క్రిప్టివ్ మెజర్ ఆఫ్ పాపులేషన్ ఈస్ కాల్డ్ ఎ పారామీటర్. అంటే ఏంటిదంటే, ఇక్కడ మనకి 2 ఉన్నాయి కదా! పాపులేషను, తర్వాత శాంపుల్ అనేసి స్టాటిస్టిక్. శాంపుల్. ఓకే. పాపులేషన్. సో, తర్వాత నెక్స్ట్ వచ్చేసి శాంపుల్. దీన్ని పాపులేషన్‌ని మెజర్ చేయడానికి యూజ్ చేసేదాన్ని పారామీటర్ అంటాం. ఓకే. శాంపుల్‌ని మెజర్ చేయడానికి యూజ్ చేసే పారామీటర్‌ని స్టాటిస్టిక్ అంటాం. ఓకే. సో, ఇది పారామీటర్, ఇది స్టాటిస్టిక్ అన్నమాట. ఓకే. గుర్తుపెట్టుకోండి. పారామీటర్ అండ్ స్టాటిస్టిక్. సో, డినోటెడ్ బై ద గ్రీక్ లెటర్స్. ఇవి ఎలాగంటే గనుక గ్రీక్ లెటర్స్ తోటి రిప్రజెంట్ చేస్తాం. ఏది? సో, పారామీటర్స్ అన్నమాట. సో, పాపులేషన్‌ని సో, పారామీటర్స్ గ్రీక్ లెటర్స్. సో, గ్రీక్ లెటర్స్. ఓకే. ఇందులో వచ్చేసి ఏంటిదంటే పాపులేషన్ మీన్ అన్నమాట. సో, పాపులేషన్ మీన్. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే మ్యూ అన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి పాపులేషన్ సో, వేరియన్స్. సో, పాపులేషన్ వేరియన్స్‌ని
సో ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే సిగ్మా స్క్వేర్ అన్నట్టు. ఓకే. సో పాపులేషన్ వేరియన్స్ వచ్చేసి సిగ్మా స్క్వేర్ అన్నమాట. పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్. సో పాపులేషన్, సో స్టాండర్డ్, సో స్టాండర్డ్ డీవియేషన్. దీన్ని ఎలా మెజర్ చేస్తామంటే సిగ్మా తోటి మెజర్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. పాపులేషన్‌కి వచ్చేసి మెజర్ ఏముంది అంటే పారామీటర్. దీన్ని గ్రీక్ లెటర్స్ తోటి రిప్రజెంట్ చేస్తాం. పాపులేషన్ మీన్, పాపులేషన్ వేరియన్స్, పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ అని చెప్పనేసి ఇలా 3 మెజర్స్ ఉంటాయన్నమాట. ఓకే. ఇవి బేసిక్ మెజర్స్ అన్నమాట. వీటిల్లో మ్యూ అంటే ఏంటిది పాపులేషన్ మీన్, సిగ్మా స్క్వేర్ అంటే వేరియన్స్, సిగ్మా అంటే స్టాండర్డ్ డీవియేషన్. నెక్స్ట్ వచ్చేసి స్టాటిస్టిక్. సో ఈ స్టాటిస్టిక్‌ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇంకా సో శాంపుల్‌ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే స్టాటిస్టిక్ అంటారు. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇక్కడ సో దీనికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఉంటది. సో ఇందులో వచ్చేసి రోమన్ లెటర్స్ ఉంటాయి. ఓకే. సో ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ రోమన్ లెటర్స్. సో రోమన్ లెటర్స్ అన్నమాట. సో ఇందులో వచ్చేసి ఏంటిదంటే పాపులేషన్ మీన్ ఉంది కదా! ఇక్కడ శాంపుల్ మీన్ ఉంటది. శాంపుల్ మీన్. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఎక్స్ బార్‌గా రిప్రజెంట్ చేస్తాం. అలానే శాంపుల్ వేరియన్స్ అన్నమాట. శాంపుల్ వేరియన్స్. సో ఈ శాంపుల్ వేరియన్స్‌ని ఎస్ స్క్వేర్ అని చెప్పని రిప్రజెంట్ చేస్తాం. అలానే సో శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్. శాంపుల్ స్టాండర్డ్, సో స్టాండర్డ్, సో స్టాండర్డ్ డీవియేషన్ అన్నమాట. ఈ శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్ ఎస్‌గా రిప్రజెంట్ చేస్తాం. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవండి. సో మనకి మెయిన్ ఇంపార్టెంట్‌గా. సో అది. తర్వాత నెక్స్ట్ నోట్. ద బిజినెస్ రీసెర్చర్ కెన్ టేక్ ఎ రాండమ్ శాంపుల్ ఆఫ్ ద పాపులేషన్, calculate a statistic on the sample, and infer by estimating the value of parameter or conduct a test about the parameter. అంటే ఏంటి మీనింగ్ అంటే ఇంకా ఒక బిజినెస్ రీసెర్చర్ నేనే ఏం చేస్తున్నా ఇక్కడ రాండమ్ గా ఒక శాంపుల్ తీసుకున్నా ఫ్రమ్ ద పాపులేషన్. ఒక పాపులేషన్ లో నుంచి ఒక రాండమ్ శాంపుల్ తీసుకొనేసి దాని మీద ఏం చేస్తున్నా అంటే క్యాలిక్యులేట్ స్టాటిస్టిక్ ఆన్ ద శాంపుల్. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటివరకు మనం ఇది డిస్కస్ చేశాం కదా! ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఇది పాపులేషన్. ఓకే. ఇందులో నేనేం చేస్తున్నా శాంపుల్ తీసుకున్నా. శాంపుల్. ఇది శాంపుల్. గుర్తుపెట్టుకోండి. ఇది పాపులేషన్. సో దీన్ని ఏమంటున్నామంటే రాండమ్ అంటున్నాం. అంటే జిగ్‌జాగ్‌గా రాండమ్ శాంపుల్ అంటున్నాం. దీన్ని మనం ఎలా మెజర్ చేస్తాం? స్టాటిస్టిక్. స్టాటిస్టిక్ అనేది కాలిక్యులేట్ చేసి. సో దీన్ని పారామీటర్‌గా పాపులేషన్ మీద పారామీటర్ కదా! పాపులేషన్ మీద ఇన్ఫర్ చేస్తాం. ఇన్ఫర్ అంటే అప్లై. సో ఇన్ఫర్ అంటే అప్లై అన్నమాట. సో అలాగనమాట. అలా చేస్తామనమాట. ప్రాసెస్ ఇదే అది చెప్తున్నాడు. బిజినెస్ రీసెర్చర్ కెన్ టేక్ ఎ రాండమ్ శాంపుల్ ఆఫ్ ద పాపులేషన్. పాపులేషన్ నుంచి రాండమ్ శాంపుల్ తీసుకొని కాలిక్యులేట్ ఎ స్టాటిస్టిక్ ఆన్ ద శాంపుల్. శాంపుల్ పైన స్టాటిస్టిక్ కాలిక్యులేట్ చేసి అండ్ ఇన్ఫర్ బై ఎస్టిమేషన్ ఆఫ్ ద ఎస్టిమేట్ ద వాల్యూ ఆఫ్ పారామీటర్ ఆర్ కండక్ట్ టెస్ట్ అబౌట్ ద పారామీటర్. అంటే ఏంటిదంటే సో శాంపుల్ పైన స్టాటిస్టిక్ చేసిన తర్వాత దీన్నే మనం ఏం చేస్తున్నామంటే పాపులేషన్ పైన పారామీటర్‌గా ఇన్ఫర్ చేస్తున్నాము అని చెప్పి దాని మీనింగ్ అది. ఓకే. సో అదొకటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి. పాపులేషన్ పారామీటర్ మనకు తెలియదు ఏంటి అనేది. సో దాంట్లో నుంచి ఒక శాంపుల్ తీసుకొని, ఆ శాంపుల్‌కి స్టాటిస్టిక్ అనేది కాలిక్యులేట్ చేసాం. లైక్ మీన్ అనుకోండి. ఎగ్జాంపుల్‌గా మీన్ ఎక్స్ బార్ అని. దీన్ని ఏం చేస్తున్నామంటే తీసుకొని పోయి ఎస్టిమేట్ పారామీటర్ విత్ స్టాటిస్టిక్. అంటే సో శాంపుల్ పైన మీన్ ఇంతుంటే ఓవరాల్ పాపులేషన్ పైన కూడా మీన్ ఇంతే ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఓకే. సో దట్ ఈస్ ద డయాగ్రామ్ ఫర్ ఇట్. అండ్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఏ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ వాషింగ్ మెషిన్స్ would probably want to determine the average number of loads that a new machine can wash before it needs repairs. అంటే ఏంటిదంటే ఒక వాషింగ్ మెషిన్ కంపెనీ ఉందన్నమాట. దాని మేనేజర్ ఎవరైతే ఉన్నారో మ్యానుఫ్యాక్చరర్ నేనే. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమనుకుంటున్నానంటే నా వాషింగ్ మెషిన్ కొత్త మెషిన్స్ కదా! ఈ కొత్త మెషిన్స్ ఉన్నాయి. ఈ మెషిన్స్ అన్నీ ఫస్ట్ రిపేర్ రావడానికి ఎంత వరకు ఎన్ని లోడ్స్ వరకు తట్టుకోగలదు? అంటే నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మెషిను 10 కేజీ వాషింగ్ మెషిన్ ఉందనుకుంటా. సో 10 కేజెస్ వాషింగ్ మెషిన్. 10 కేజెస్ వాషింగ్ మెషిన్. సో వాషింగ్ మెషిన్. ఈ 10 కేజెస్ వాషింగ్ మెషిన్ సో నేను ఇట్లా ఎన్ని సార్లు 10 కేజెస్ ఏస్తే నాకు దగ్గరికి ఫస్ట్ రిపేర్ వస్తుంది అనేది అతను తెలుసుకోవాలనుకుంటాడు. సో దాన్నే ఇక్కడ మనం కెన్ యూ ఎస్టిమేట్ ద పారామీటర్ హియర్. ఇక్కడ ఏ పారామీటర్ మీరు తీసుకుంటారు అనేది ఇక్కడ మెయిన్ క్వెషన్ అన్నమాట. ఒక మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడు. వాషింగ్ మెషిన్స్ ఉన్నాయి. సో వాంట్ టు డిటర్మైన్ ద యావరేజ్ నంబర్ ఆఫ్ లోడ్స్ దట్ ఏ న్యూ వాషింగ్ మెషిన్ అంటే న్యూ మెషిన్ కెన్ వాష్ ఇట్ బిఫోర్ ఇట్ నీడ్స్ రిపేర్స్. అంటే అది రిపేర్‌కి రావడానికి ముందు ఎంత వరకు తీసుకుంటది అని. ఇక్కడ ఎస్టిమేషన్ ఏంటిది పారామీటర్ అంటే ఇంకా పాపులేషన్ అన్నమాట. ద పారామీటర్ ఇస్ ద పాపులేషన్ మీన్ ఆర్ యావరేజ్ నంబర్ ఆఫ్ వాషెస్ పర్ మెషిన్ బిఫోర్ రిపేర్. అంటే ఏంటిది? ఇప్పుడు నీకు నా కంపెనీలో 50 వాషింగ్ మెషిన్‌లు ఉన్నాయి.
నేను 51 వాషింగ్ మెషిన్ తయారు చేయాలి. ఎలా తయారు చేయాలి అంటే, ఫస్ట్ 50 వాషింగ్ మెషిన్‌లు ఎంత వరకు తట్టుకోగలుగుతాయి అనేసి లోడ్స్. అంటే అప్పుడు నువ్వేం చేయాలి అంటే, సో, రోజు ఒకసారి ఏం చేయాలి అంటే, ఆ 50 వాషింగ్ మెషిన్‌ని టెస్ట్ చేయాలి. ఎలా టెస్ట్ చేస్తావు? బట్టలు 10 కేజీస్ అంటే 10 కేజీస్ ఎయడం. సో, యూజ్ చేయడం. అంటే వాషింగ్ మెషిన్ యూజ్ చేయడం. అట్లా ప్రతిరోజు చేసావు. అట్లా నువ్వు ఎన్ని సార్లు చేసావంటే, ఒక్కొక్క వాషింగ్ మెషిన్ మీద 30 టైమ్స్ అలా 50 వాషింగ్ మెషిన్స్ చేస్తే 1500 టైమ్స్ అనమాట. సో, కొన్నేమో అన్నీ ఒకటే ఈక్వల్‌గా రిపేర్‌కి రావన్నమాట. ఫస్ట్ టైమ్ రిపేర్‌కి. ఒకటేమో 30 టైమ్స్ తర్వాతొచ్చింది. ఒకటి 10 టైమ్స్ తర్వాతొచ్చింది. ఒకటి 15 టైమ్స్ తర్వాతొచ్చింది. ఒకటి 20 టైమ్స్ తర్వాత వచ్చింది అనుకుందామనుకో. అలాంటప్పుడు ఏం చేస్తావు నువ్వు అంటే మీన్ కాలిక్యులేట్ చేస్తావన్నమాట. సో, 10కి ఒకటి, 15కొకటి, 20కొకటి, 25కొకటి, 30కొకటి. ఇప్పుడు నీ దగ్గర ఎన్నున్నాయి? 1, 2, 3, 4, 5 ఉన్నాయి. ఓకే. సో, ఇక్కడ ఏంటిదంటే 10. సో, ఇదొచ్చేసి ఏమైతదంటే గనక సో, 7, 8, 9 సో, 10 ఓకే. సో, 4, 6 ప్లస్ 10 అన్నమాట. 100 అనుకుందాం. ఓకే. 100 ఈ 100 డివైడెడ్ బై 5 కొడితే ఏంటిదంటే 20. దీన్నే మనం ఏమంటామంటే యావరేజ్. అంటే శాంపుల్ యావరేజ్ ఏంటి? ప్రతి వాషింగ్ మెషిన్ మినిమమ్ 20 టైమ్స్ లోడ్ తర్వాత ఫస్ట్ రిపేర్‌కొస్తది అది. దీన్ని నువ్వు దేని మీద చెప్తున్నావంటే, సో, పాపులేషన్ మీదకి. అంటే నువ్వు ఇంక ఏ వాషింగ్ మెషిన్ అయినా సరే, ఏ కంపెనీ వాషింగ్ మెషిన్ అయినా సరే, ఏ వాషింగ్ మెషిన్ అయినా సరే మినిమమ్ 20 టైమ్స్ ఫస్ట్ యూజ్ చేసేంత వరకు రిపేర్ రాదు. తర్వాతనే సో, రిపేర్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి దాని మీనింగ్ అన్నమాట. ఓకే. సో, దట్ ఈస్ అబౌట్ దిస్ ఎగ్జాంపుల్. అండ్ ఇక్కడొచ్చేసి వాట్ అబౌట్ అదర్ మెషిన్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ? వాట్ రీసెర్చర్ కెన్ డూ? సో, అంటే గనుక సో, ఏ కంపెనీ రీసెర్చర్ టేక్స్ ఎ శాంపుల్ ఆఫ్ మెషిన్స్. మనలాగానే ఇప్పుడు ఇందాక తీసుకున్నాం కదా! కంప్యూట్స్ ద నంబర్ ఆఫ్ వాషెస్ బిఫోర్ రిపేర్ ఫర్ ఈచ్ మెషిన్, యావరేజ్ ద నంబర్స్ అండ్ ఎస్టిమేట్ ద పాపులేషన్ వాల్యూ ఆర్ పారామీటర్ బై యూజింగ్ ద స్టాటిస్టిక్ విచ్ ఈస్ ఇన్ దిస్ కేస్ ఇస్ ద సింపుల్ యావరేజ్. శాంపుల్ యావరేజ్ అన్నమాట. మనలాగా ఎలాగైతే ప్రతి మెషిన్ పైన టెస్ట్ చేసి ఒకటి 10 టైమ్స్, 15 టైమ్స్, 20 టైమ్స్, 30 టైమ్స్ అని చెప్పనేసి వచ్చిందో అవన్నీ తీసుకొని వాటికి యావరేజ్ కాలిక్యులేట్ చేసి వచ్చిన వాల్యూ శాంపుల్ స్టాటిస్టిక్ దాన్ని తీసుకుపోయి పాపులేషన్ పైన ఇన్ఫర్ చేయడం. దాన్నే మనం ఏమంటామంటే పాపులేషన్ పారామీటర్ అని చెప్పనేసి అంటామన్నమాట. ఓకే. నోట్ ఇన్ఫరెన్స్ అబౌట్ పారామీటర్స్ ఆర్ మేర్ అండర్ అన్‌సర్టెయిన్. అంటే ఏంటిదంటే సర్టెయిన్ అంటే గనుక యెస్ ఐ యామ్ హావింగ్ కాన్ఫిడెన్స్. అన్‌సర్టెయిన్ అంటే ఇట్స్ ఎ రాండమ్ గెస్ అన్నట్టు. ఓకే. చెప్పలేము అన్నట్టు. డౌట్. అన్‌సర్టెనిటీ అంటే డౌట్, సస్పిషన్, ల్యాక్ ఆఫ్ ష్యూర్‌నెస్. కరెక్ట్‌గా చెప్పలేము. బట్ కాకపోతే 20 వరకు రావచ్చు అని చెప్పి చెప్పడం లాంటిది అంతే గాని 20 లోపలనే రావచ్చు. 10కి రావచ్చు, 15కి కూడా రావచ్చు. లేదా 20 అయిపోయి 30కి రావచ్చు, 40కి కూడా రావచ్చు. దట్ డిపెండ్స్. దాన్నే మనం ఏమంటామంటే ఇన్ఫరెన్స్ అనేది ఎప్పుడు అన్‌సర్టెనిటీగానే చేస్తామన్నమాట. దట్ ఈస్ డౌట్, సస్పిషన్, లాక్ ఆఫ్ ష్యూర్‌నెస్ అబౌట్ సమ్‌వన్ ఆర్ సంథింగ్. ఎగ్జాంపుల్ వెన్ ద ఎకానమీ ఈస్ గోయింగ్ బ్యాడ్ అండ్ కాజింగ్ ఎవ్రీవన్ టు వరీ అబౌట్ వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్. దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ అన్‌సర్టెయిన్. సో, ఆల్రెడీ మన ఎకానమీ బ్యాడ్‌గా ఉంది. మనం అంటే ఆర్థిక పరిస్థితి బాగోలేదు. తర్వాత ఏం జరుగుతుంది అనేది నువ్వు చెప్పగలుగుతావా అంటే చెప్పలేం. ఏమైనా జరగొచ్చు. వాడికి టైం బాగుండి ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎకానమీ బాగా రావచ్చు. లేకుంటే వాడసలు లేకుండా పోవచ్చు. ఇలాంటి కండిషన్స్ అన్నట్టు. అవి మనం ఏమి అనేది చెప్పలేమన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ డేటా. మనం ముందు ఏంటిదంటే మెషిన్ లెర్నింగ్ పైన వర్క్ చేయాలన్నా, డీప్ లెర్నింగ్ పైన వర్క్ చేయాలన్నా డేటా అంటే ఏంటనేది తెలుసుకోవాలి. సో, డేటా గురించి తెలుసుకుంటేనే మనం చేయాలి. అండ్ ఆ డేటా ఏంటి అంటే ఇక్కడన్నమాట. సో, టైప్స్ ఆఫ్ డేటా, డేటా టైప్స్ ఆఫ్ మనకి 2 టైప్స్ ఆఫ్ డేటా ఉంటది. క్వాలిటేటివ్ డేటా, క్వాంటిటేటివ్ డేటా. క్వాంటిటీ అనేది మెజర్ చేయగలుగుతాం. ఓకే. ఎంత క్వాంటిటీ ఉందనేది మెజర్ చేయగలుగుతాం. క్వాలిటేటివ్ డేటాని వి కెనాట్ మెజర్. ఓకే. సో, క్వాలిటేటివ్ డేటాని ఏమంటామంటే క్వాలిటీ. సో, ఇక్కడ కంటెంట్స్ కేటగోరికల్ వేరియబుల్స్ అన్నమాట. కేటగోరికల్ అంటే గనుక ఏంటిదంటే జెండర్ మేలా? ఫీమేలా? అదరా? ట్రాన్స్‌జెండరా? ఏంటి అనేసి ఇవి అన్నమాట. అదే నువ్వు ప్రొడక్ట్ తీసుకుంటే ఏ ప్రొడక్ట్? సో, లైక్ కిచెన్ ప్రొడక్టా? లేకపోతే ఎలక్ట్రానిక్ ప్రొడక్టా? లేకపోతే గనుక నెక్స్ట్ ప్లాస్టిక్‌కి సంబంధించిన అంటే హౌస్ హోల్డ్‌కి సంబంధించిన ప్రొడక్టా? లేకపోతే ఇంకా నెక్స్ట్ ఇలా రకరకాల ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. అది కేటగరీ అన్నమాట. కేటగోరికల్ అంటే స్ట్రింగ్ రిలేటెడ్ వేరియబుల్స్ అన్నమాట. క్వాలిటేటివ్ డేటా. క్వాంటిటేటివ్ డేటా అంటే మెజర్ చేయగలుగుతాం. ఇవి కంటెంట్స్. మెజర్ అంటే ఏంటి? న్యూమరికల్స్. వెయిట్, హైట్, తర్వాత నెక్స్ట్ బాడీ మాస్ ఇండెక్స్, తర్వాత నెక్స్ట్ ఇన్సులిన్, గ్లూకోజ్ ఇలా వీటిని మనం మెజర్ చేయగలుగుతాం. ఓకే. ఎగ్జాంపుల్ షుగర్ ఎంతుంది? కేజీ ఉందా? లేకపోతే 1 కేజీ ఉందా? 2 కేజీ ఉందా? ఏంటి అని. అలా రకరకాల థింగ్స్‌ని మనం మెజర్ చేయగలుగుతాం. కంటెంట్స్ న్యూమరికల్ వాల్యూ. క్వాలిటేటివ్ డేటా వచ్చేసి 2 టైప్స్‌గా డివైడ్ అయింది. నామినల్ డేటా, ఆర్డినల్ డేటా. క్వాంటిటేటివ్ డేటా అనేది డిస్క్రీట్, కంటిన్యూయస్ అని. ఓకే. గుర్తుపెట్టుకోండి డీసీ.
సో క్వాంటిటీ అనేది DC అనమాట. మెజరబుల్ అనేది DC. అంటే డిస్క్రీట్, కంటిన్యూయస్. సో అగైన్ కంటిన్యూయస్ లో మళ్ళా సో ఇంటర్వెల్, రేషియో అని చెప్పనేసి 2 గా డివైడ్ అవుతుంది. కంటిన్యూయస్ అనేది ఇంటర్వెల్, రేషియో లాగా మళ్ళీ 2 గా డివైడ్ అవుతుంది. అసలు ఏంటి వీటి ఏం రిప్రజెంట్ చేస్తాయి ఏంటంటే సో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డయాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ క్వాలిటేటివ్ డేటా అంటే కేటగోరికల్, క్వాంటిటేటివ్ డేటా అంటే న్యూమరికల్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రిప్రజెంట్ చేస్తున్నాను. జెండర్, రిలీజియన్, హిందువా, ముస్లిమా, సిక్కా, ఏంటి అనేది, మ్యారిటల్ స్టేటస్, మ్యారీడా, అన్మ్యారీడా, డివోర్స్డా, ఓకే. నేటివ్ లాంగ్వేజ్, తెలుగా, హిందా, ఇంగ్లీషా, ఏంటి అని. సోషల్ క్లాస్ అన్నమాట. ఓకే. లైక్ దాంట్లో మళ్ళీ జియోగ్రఫియా, ఓషనోగ్రఫియా, లేకపోతే ఇంకా హిమాలయాస, ఏంటి అని. క్వాలి క్వాలిఫికేషన్ ఏంటి, గ్రాడ్యుయేషన్, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ, ఇలా అన్నమాట. టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఏ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలి. మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్, లైక్ ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. టైప్ ఆఫ్ టీచింగ్ అప్రోచ్, వెరీ గుడ్ టీచింగ్ అప్రోచ్ ఆర్ బ్యాడ్ టీచింగ్ అప్రోచ్ ఆర్ నాట్ ఏ టీచింగ్ అప్రోచ్. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీ యూజ్, ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీ యూజ్ చేస్తాం అనేది ఇవన్నీ క్వాలిటేటివ్ డేటా కేటగిరీ కిందకి వచ్చాయి. అదే క్వాంటిటేటివ్ డేటా అంటే ఏంటంటే న్యూమరికల్ కదా. ఏజ్, పర్సన్ ఏజ్ ఎంత, హైట్ ఎంత, వెయిట్ ఎంత, ఇన్కమ్ ఎంత, యూనివర్సిటీ సైజ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా యూనివర్సిటీలో మాస్టర్ చేస్తుంటే దాని సైజ్ ఎంత అంటే ఎంతమంది చదువుతున్నారు, గ్రూప్ సైజ్ ఎంత. మీరు డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్ డిపార్ట్మెంట్ అయితే మీ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు. సెల్ఫ్ ఎఫికసీ టెస్ట్ స్కోర్ అంటే మీరు ఎంత మాత్రం ఎఫిషియెంట్ గా ఉన్నారన్న దానిపైన టెస్ట్ స్కోర్ అనేది న్యూమరికల్ వాల్యూ. పర్సెంట్ ఆఫ్ లెక్చర్స్ అటెండెడ్, మీరు ఎన్ని లెక్చర్స్ అటెండ్ అయ్యారు, ఆల్మోస్ట్ 80 లెక్చర్స్ అటెండ్ అయ్యారు. క్లినికల్ స్కిల్స్ పర్ఫార్మ్, మీరు ఏ టైప్ ఆఫ్ క్లినికల్ స్కిల్స్ పర్ఫార్మ్ చేశారు. నెంబర్ ఆఫ్ ఇయర్స్, 10 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్, ఎవ్రీథింగ్ న్యూమరికల్ రిలేటెడ్ వచ్చేసి క్వాంటిటేటివ్ అనేది ఇంపార్టెంట్. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. 4 కామన్ లెవెల్స్ ఆఫ్ డేటా మెజర్మెంట్. అసలు ఈ మెజర్స్ అనేది ఎలా చేస్తారు. నామినల్, ఆర్డినల్, ఇంటర్వెల్ అంటే రేషియో. రెండేమో కేటగిరీ, రెండేమో న్యూమరికల్ అనమాట. న్యూమరికల్ లో కంటిన్యూయస్, డిస్క్రీట్ అంటే కంటిన్యూయస్ లో, ఇంటర్వెల్ లో, రేషియో. నామినల్ లెవెల్, లోయెస్ట్ లెవెల్ ఆఫ్ డేటా మెజర్మెంట్ is నామినల్ లెవెల్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్. సో విచ్ ఇస్ ద లోయెస్ట్ మెజర్ ఆఫ్ డేటా ఇన్ ద స్టాటిస్టిక్స్. Nominal level is the lowest level of data in the statistics. Classifies data into distinct categories in which no ranking is implied. అంటే ర్యాంక్ అనేది ఎంతో ప్రొవైడ్ చేయమన్నమాట. క్లాసిఫైస్ డేటా ఇంటూ డిస్టింక్ట్ కేటగిరీస్. డిస్టింక్ట్ అంటే వేరియస్, డిఫరెంట్ కేటగిరీస్ అన్నమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో వేరియబుల్స్ దట్ ఆఫన్ ప్రొడ్యూస్ నామినల్ లెవెల్ డేటా ఆఫ్ సెక్స్, లైక్ గ్రూప్, సెక్స్ అంటే మేల్, ఫీమేల్, రిలీజియన్ అండ్ ఎథ్నిసిటీ. సో మీ బిలాంగ్స్ టు విచ్ కైండ్ ఆఫ్ ఎథ్నిసిటీ. జియోగ్రాఫిక్ లొకేషన్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్. సోషల్ సెక్యూరిటీ నంబర్స్ అండ్ టెలిఫోన్ నంబర్స్. టెలిఫోన్ నంబర్స్ ఆర్ యూనిక్. Don't consider that as a quantitative data. Okay. సో అది ఎందుకనేది చెప్తారు. సమ్ టైమ్స్ క్వాలిటీ బికమ్స్ క్వాంటిటేటివ్, క్వాంటిటేటివ్ బికమ్స్ క్వాలిటేటివ్ కూడా. సోషల్ సెక్యూరిటీ నెంబర్స్, మీ నెంబర్ ఎంత, సోషల్ సెక్యూరిటీ నెంబర్, హౌస్ నెంబర్, ఎంప్లాయీ ఐడి నెంబర్, జిప్ కోడ్ నెంబర్స్ లేదా పోస్టల్ కోడ్ నెంబర్స్, ఇవన్నీ అంటారు. సో ఇవి యూనిక్ గా ఉంటాయి కాబట్టి వాటిని మనం ఏంటంటే నామినల్ లెవెల్ అంటాం. వీటిని మనం ఏం చేస్తాం, మెజర్ చేయలేం. సో మెజర్ చేయలేం. సో వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. నెక్స్ట్ సెషన్ లో సో కంటిన్యూ చేద్దాం. ప్లీజ్ స్టిక్ టు దిస్ స్టాట్స్. అనా ఇంతకు ముందు పాపులేషన్ శాంపుల్స్ తీసుకున్నా. శాంపుల్స్, ఆల్ శాంపుల్స్ మీన్ కి మీనే సెంట్రల్ లిమిట్ థీరం కదా. సెంట్రల్ టెండెన్సీ అంతే. సెంట్రల్ లిమిట్ థీరం అంటే మీన్ ఆఫ్ మీన్స్ ఆఫ్